ఈ ప్రాంతం మళ్ళీ వందల సంవత్సరాల క్రితం ఎంతో వైభవంగా అలరారినటువంటి ప్రాంతం మళ్ళీ అలాంటి వైభవంతో ఇక్కడున్నటువంటి పిల్లలు కానీ, ఇక్కడున్న తల్లులు కానీ, ఇక్కడున్నటువంటి చెల్లెళ్ళు కానీ, అక్క సమానమైనటువంటి వాళ్ళు కానీ, నా తల్లికి సమానమైనటువంటి మాతృమూర్తులు కానీ, రైతులు కానీ వాళ్ళ ఒంటి నిండా బంగారం ధరించి ఈ దేశంలో ఎక్కడా కనపడినటువంటి సంపద ఈ రాజ్యంలో చూడాలనేటువంటి ఆకాంక్షతో నేను ఇక్కడికి ఈసారి అడుగు పెట్టడం జరిగింది. ఈసారి పెట్టినటువంటి అడుగు భారతదేశంలో ఒక అత్యంత కీలకమైనటువంటి మలుపు ఈ హిందూపురం ప్రాంతానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి అంటే నన్ను అడిగారు, మీదే కులం అని అడిగారు ఒక ఆయన. నేనన్నాను, నేను అందరికీ నేర్పిన పాఠం హిందువులం అనేటువంటి ఒకే కులంతో బయలుదేరాం. నాది ఫలానా కులం, నేను ఈ కులంలో పుట్టాను అని గర్వంగా చెప్పుకునేటువంటి ప్రతి అన్న తమ్ముడు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, అవ్వతాతలు కానీ, చిన్నారి పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ కులం అంటే ఒక గౌరవం, ఒక అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని ఎక్కడా తోసిపుచ్చుకోకుండా ఆ కులమనే అభిమానంతో వారు జీవితంలో ఎన్నో సాధించినప్పటికీ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, గడప లోపలే మా కులం, గడప దాటితే హిందువులం అనేటువంటి కులం. ఒక బోయ కులం ఎవరి నుండి పుట్టింది? వాల్మీకి మహర్షి నుండి పుట్టింది. వాల్మీకి మహర్షి ఈరోజు భారతదేశమంతా కొనియాడే రాముణ్ణి ప్రతి ఒక్కడికి తన దైవంగా చేసి పెట్టాడు. వాల్మీకి మహర్షిని అడిగితే నీది ఏ కులము అని అడిగితే ఆయన అంటాడు, నేను పుట్టుకతో హిందువుని, కానీ నా తర్వాత వచ్చిన నా వారసులందరూ వాల్మీకులు అవుతారు అని చెప్పుకుంటాడు. మా పూర్వీకుడు వాల్మీకి, ఆయనకు చెందినటువంటి కులం హిందువులమని చెప్పుకోవచ్చు. అలాగే కనకదాసుడి నుంచి ఉత్పత్తి అయినటువంటి వైభవం చెందినటువంటి అద్భుతమైనటువంటి కులం కురవ కులం. వారి యొక్క పూర్వీకులైన కనకదాసు, ఆయన అడిగితే నేను ఏ కులము అని అడిగితే ఆయన అంటారు, నేను హిందువులం అంటారు. అలా బలిజ, సాలి, వడ్డెర, మంగలి, చాకలి, కుమరి, కమ్మరి, బ్రాహ్మణ, రాజులు, వైశ్యులు, రెడ్డులు, కమ్మ, ఇలా ఒక కులం కాదు. మన హిందువులలో ఈరోజు ఆంజనేయ స్వామి మెడలో వేలాడే దండలో ఎన్ని పువ్వులున్నాయో, ఎన్ని రకాల పువ్వులున్నాయో, ఆయన పాదాల దగ్గర ఎన్ని రకాల పువ్వులున్నాయో, అన్ని రకాల కులాలు భగవంతుడనే ఈ సమాజానికి కులం రూపంలో హారంగా వేయబడింది. ఈ కులం వెనక ఒక దేవుడు, ఒక మహర్షి, ఒక సాధువు, ఒక మహాత్ముడు, ఒక మహిమాన్వితుల యొక్క చరిత్ర. కాబట్టి ఈరోజు ఇంత చరిత్ర ఉన్న మనం చరిత్రహీనుల ముందు తలదించుకొని నిలబడాల్సిన అవసరం లేదు. మనకు ఒక చరిత్ర ఉంది.
ఆ చరిత్రని మళ్ళీ తిరిగి రాయాలి. మనకొక చరిత్ర ఉంది, ఆ చరిత్రని ఈ ప్రపంచానికి చూపాలి. మనకొక చరిత్ర ఉంది, ఆ చరిత్రని ప్రపంచం ముందు నిలబెట్టి హిందూపురం అంటే హిందువుల పురం అనేటువంటి గట్టిగా పైకైతే చెప్పండి, జై